పురుషుడి యొక్క పక్కటెముక తీసుకొని స్త్రీ లేకుండా స్త్రీని పుట్టించాడు. ఎంత గొప్ప విషయం అండి. ఈ కాకమ్మ కథలు కాదు, పిట్ట కథలు కాదు, అరికథలు కాదు, బుర్రకథలు కాదు. మానవ జీవిత వంశావళి ఎలా స్టార్ట్ అయింది, మానవ జీవితం అసలు మొట్టమొదట ఎవరితో స్టార్ట్ అయింది, భూమి మీద మొట్టమొదటి మనుషులు ఎవరు, వాళ్ళ చరిత్ర ఏందనేది తెలుసుకుంటున్నాం. ఇక పక్కటెముక తీసుకొని స్త్రీ లేకుండా స్త్రీని తయారు చేశాడు. ఆమెకి అవ్వ అని పేరు పెట్టాడు దేవుడే. ఆదమని దేవుడే పేరు పెట్టాడు పురుషుడికి. అవ్వ ఆదం ఇద్దరు భార్యాభర్తలు. ఇప్పుడు ఏమైంది, స్త్రీ పురుషులు లేకుండా పురుషుడు పుట్టించబడ్డాడు, స్త్రీ లేకుండా స్త్రీ పుట్టించబడ్డది. దేవుడి శక్తిచే దేవుడు పుట్టించాడు. ఇంకో పని మిగిలింది. ఏంటా పని? పురుషుడు లేకుండా పురుషుని పుట్టించాలి. ఉందా లేదా? అది యేసుక్రీస్తు వారితో పరిపూర్ణమైంది.